హలో గాయ్స్, వెల్కమ్ టు శివానీస్ కిచెన్. ఈ వీడియోలో మనం సింపుల్గా ఈజీగా వెజ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. నాన్ వెజ్ తిననప్పుడు లేదా ఏదైనా స్పెషల్ అకేషన్స్కి ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక బౌల్లో బీన్స్, క్యారెట్, కాలీఫ్లవర్, ఆలు, కొంచెం సాల్ట్, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ పెరుగు, వీటన్నిటిని వేసి వెజిటేబుల్స్కి మసాలాలన్నీ బాగా పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బాండీలు తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత సాజీరా, లవంగ, చెక్క, పువ్వు, ఆకు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోండి. 2 పచ్చిమిర్చిలని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోని వేసుకొని మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న వెజిటేబుల్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ ఉడికేలోపు మనం రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో సాల్ట్, ఇంకా అన్ని బిర్యానీ మసాలాలు, లవంగ, సాజీరా, ఇలాచి, చెక్క, పుదీనా, కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, ఇంకా కొంచెం నిమ్మకాయ పిండి వాటర్ మొత్తాన్ని బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం బాయిల్ అయిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోండి. రైస్ని 70% వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ బాయిల్ అయిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం కర్రీని వేరే బౌల్లో తీసి పక్కన ఉంచుకోండి, బిర్యానీ పైన లేయర్స్ లాగా వేయడానికి. రైస్ని పట్టుకుంటే 70% ఉడుకుండాలి, మిగతాది పలుకుగా ఉండాలి. ఇలా ఉడికిన రైస్ని వెజిటేబుల్స్ పైన లేయర్స్గా వేసుకోండి. వెజ్జీస్ అన్నీ కవర్ అయ్యేలాగా వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ముందుగా తీసి పెట్టుకున్న వెజ్జీస్ని లేయర్గా వేసి స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మిగిలిన రైస్ని మరో లేయర్ లాగా వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఫుడ్ కలర్ని వాటర్లో కానీ మిల్క్లో కానీ మిక్స్ చేసి పైన వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ గీని వేసుకోండి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాని సన్నగా కట్ చేసుకొని పైన గార్నిష్ చేసుకోండి. దమ్ ఎటు పోకుండా టైట్ లిడ్తో కవర్ చేసి 5 to 6 minutes కుక్ చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 10 minutes అలా వదిలేయండి. 10 minutes తర్వాత తీస్తే ఇదిగో ఇలా బ్యూటిఫుల్గా ఉంటుంది బిర్యానీ. మీరు కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇదే కొలతలతో చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్గా చాలా చాలా బాగా వస్తుంది. చూసారు కదా వెజ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.